వెల్కమ్ టు స్టార్ 9 న్యూస్. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు కావలి పట్టణంలో శుక్రవారం నిర్వహించే ప్రజాగలం సభను జయప్రదం చేయవలసిందిగా కావలి టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి అసెంబ్లీ అభ్యర్థి కావ్య కృష్ణారెడ్డి కోరారు. గురువారం కావలి టీడీపీ కార్యాలయంలో కృష్ణారెడ్డి మాట్లాడుతూ కావలి పట్టణంలోని ఏఎం బేకరీ సెంటర్ వద్ద మధ్యాహ్నం 3 గంటలకు ప్రజాగలం సభ నిర్వహిస్తున్నామని, ప్రజలు తమ సమస్యలకు సంబంధించి వినతి పత్రాలను చంద్రబాబుకి అందజేయవచ్చని తెలిపారు. కావలి నియోజకవర్గ ప్రజలు, తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, నందమూరి అభిమానులు ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయవలసిందిగా కోరారు. 8/3/2024 సాయంత్రం 3:30 ఏఎం బేకరీ సెంటర్లోని ట్రంక్ రోడ్ నందు తెలుగుదేశం పార్టీ మన జాతీయ అధ్యక్షులు శ్రీ చంద్రబాబు నాయుడు గారు ప్రజాగలం కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నారు. ఈ ప్రజాగలంలో ప్రజల యొక్క సమస్యలను తెలుసుకుని వాళ్ళ అర్జీలను స్వీకరించి రేపటి ముఖ్యమంత్రి అయిన తర్వాత వాటన్నింటినీ త్వరితగతిన పరిష్కరించేందుకు ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమానికి కార్యకర్తలు, నాయకులు, ప్రజలు, అభిమానులు అందరూ కూడా విచ్చేసి ఈ రాష్ట్రంలో జరిగేటువంటి అరాచకాలను, రాష్ట్రంలో జరిగే రాక్షస పాలన అంతమొందించేందుకు మనందరం కూడా నడుం బిగించాల్సినటువంటి సమయం ఆసన్నమైంది. తప్పకుండా మన చంద్రబాబు గారిని ఆశీర్వదించాలి, రాష్ట్ర ముఖ్యమంత్రిగా చేసుకోవాలి, మన భవిష్యత్తుకు మనమే పునాదులు వేసుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే తప్పకుండా రేపటి సభను జయప్రదం చేయవలసిందిగా అందరినీ కోరుకుంటున్నాను.